అవునా నిజమేనా అవునా నిజమేనా మరతునన్నా మరవలేని మమతలన్నీ కలలేనా రానివాసమేగేవా భావమాట మరచేవా అవునా నిజమేనా అవునా నిజమేనా మనసులోన మరులు గొలిపి కడకు మాయమాయేవా ప్రాణమున్నా మల్లిపోయి రాతిబొమ్మ మిగిలేనా అవునా నిజమేనా అవునా అవునా కలలేనా అవునా కలలేనా నాటి కథలు వ్యథలేనా నీటిపై అలలేనా నాటి కథలు వ్యథలేనా నీటిపై అలలేనా భావనాకు కరువేనా బ్రతుకు ఇంక బరువేనా భావనాకు కరువేనా బ్రతుకు ఇంక బరువేనా అవునా కలలేనా పగలులేని రేయివోలే పలుకలేని రాయివోలే బరువు బ్రతుకు మిగిలేనా వలపులన్నీ కలలేనా అవునా కలలేనా అవునా కలలేనా మల్లీశ్వరి సినిమా కోసం ఘంటసాల మరియు భానుమతి గారు ఆలాపించిన అద్భుతమైనటువంటి గీతం ఇది అజరామరం. సాలూరి స్వరాలు, అందచందాల చంద్రికలు. ఇక్కడ ముఖ్యమైన విశేషం ఏంటంటే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు భావ కవితా సామ్రాజ్య స్థాపకుడు, మనందరికీ తెలిసిన విషయం ఇది. శాస్త్రి గారి భావుకతకు నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ గారు స్ఫూర్తి. ఆయన శాస్త్రి గారిని కలిశారు. వారి మధ్య కవితా సంబంధమైన అందమైన బంధం ఉండేది. స్వయంగా భావుకుడు కాబట్టి ప్రకృతి కృష్ణశాస్త్రి గారిని తీవ్రంగా ప్రభావితం చేసింది. తత్ఫలితమే ది గ్రేట్ క్లాసిక్ కృష్ణపక్షం శాస్త్రి గారు రాశారు. ఆత్మగౌరవానికి ప్రతీక అయిన కృష్ణశాస్త్రి గారు రాజుల పరిపాలనలో కొనసాగే తన అధ్యాపక వృత్తిని తృణప్రాయంగా త్యజించారు. సామాజిక కార్యక్రమాలలో పాల్గొన్నారు.
హరిజనోద్ధరణ వంటి కార్యక్రమాలలో ఆయన చురుగ్గా పాల్గొన్నారు. ఇక్కడ ఈ వీడియోలో ప్రధానంగా భాగ్యరేఖ సినిమాలోని పాటలు మృదు మధురంగా భావగర్భితమై పెండ్యాల సంగీతంలో శ్రావ్యమైన అమృత గుళికలుగా మారాయి. అవన్నీ కృష్ణశాస్త్రి గారు రాసినటువంటి అద్భుతమైనటువంటి గీతాలు. ఇలాంటి అమోఘమైన సాహిత్యం సున్నిత హృదయాలలో సృజనాత్మకతను వెలికితీస్తుంది. నా స్వీయ అనుభవం ఏంటంటే, నాకు చాలా ఇష్టమైన కృష్ణశాస్త్రి మరియు శ్రీశ్రీల సాహిత్యం నా జీవితంలో చెరగని ముద్ర వేసింది. నేను స్వయంగా ఈ పాటలను ఎన్నో వందల సార్లు విన్నాను. ఇంకొకటి, ఫ్రెంచ్ విప్లవానికి దారితీసిన సాహిత్యం, అందులో ప్రముఖ పాత్ర పోషించిన షెలీ గారి సాహిత్య గరిమ మన దేవులపల్లి గారిలో ఉంది. అందుకే ఆయనను మనం ఆంధ్ర షెలీ అని పిలుస్తాం. మహాకవి శ్రీశ్రీ గారికి నచ్చిన కవి, ఆయన మెచ్చిన కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి. నీ ఉండేదా కొండపై నా స్వామి, నేనుండేది నేలపై, ఏ లీల సేవింతునో, ఏ పూల పూజింతునో, శ్రీ పారిజాత సుమాలెన్నో పూచే, ఈ పేదరాలి మనస్సెంతో వేచే, నీ పాద సేవ మహాభాగ్యమీవా, నాపై నీ దయ చూపవా నా స్వామి, నీవుండేదా కొండపై నా స్వామి, నేనుండేది నేలపై, ఏ లీల సేవింతునో, ఏ పూల పూజింతునో, దూరానైనా కనే భాగ్యమీవా, నీ రూపు నాలో సదా నిల్పనీవా, దూరానైనా కనే భాగ్యమీవా, నీ రూపు నాలో సదా నిల్పనీవా, ఏడు కొండలపైన వీడైనా స్వామి, నాపై నీ దయ చూపవా నా స్వామి, నీవుండేదా కొండపై నా స్వామి, నేనుండేది నేలపై, ఏ లీల సేవింతునో, ఏ పూల పూజింతునో. భాగ్యరేఖ సినిమా ఆ రోజుల్లో సమాజంలో నెలకొన్న కుటుంబ సంబంధాలు, మనుషులకు డబ్బు పట్ల విపరీతమైనటువంటి వ్యామోహం, స్వార్థ చింతన, కుట్రలు కుతంత్రాలు చుట్టూ అల్లుకున్న ఒక సామాన్య కథాంశం. తల్లిదండ్రులను పోగొట్టుకున్న ఒక తెలివైన అమ్మాయి
చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అందమైనది, అనుకువ కలిగిన హీరోయిన్ జమున గారు ఆ పాత్రను పోషించారు. ఆ పాత్ర అందరికీ నచ్చుతుంది. తన పిన్ని కూతురు పెళ్లి చూపుల్లో పిన్ని కూతురును కాకుండా ఈమెను నచ్చుతాడు పెళ్ళికొడుకు, కాబోయే పెళ్ళికొడుకు. దాంతో పిన్ని హీరోయిన్ని ఇంట్లోంచి తరిమేస్తుంది. ఆమె మంచితనం, సహాయకారితనం చూసిన ఒక ధనవంతుడు జమున గారిని చేరదీస్తాడు సినిమాలో. అతని కొడుకు ఎవరో కాదు, మన హీరో అందాల కలియుగ రామచంద్రుడు నందమూరి తారక రామారావు గారు. ఆయన మన హీరోయిన్ను ప్రేమిస్తాడు. సుఖాంతమైన ఈ సినిమాలో పెండ్యాల నాగేశ్వరరావు గారు అందించిన వీణుల విందైన సుమధుర స్వర సురఝరీ తరంగాల సంగీతం దేవతలను కూడా ప్రసన్నం చేసుకునే స్థాయిలో ఉంటుంది. చాలా గ్రేట్ అండి. పదోచ్చారణ సున్నిత సరళ సమ్మోహన ముగ్ధ మనోహరమైన ఈ సినిమాలోని గీతాలు కృష్ణశాస్త్రి విరచితాలు. ప్రకృతిని కూడా పరవశింపజేసేలా ఉన్నాయి. గానకోయిల సుశీలమ్మ ఆలపించిన పాటలు అనన్య సామాన్యమై శ్రోతలను ప్రేమ పారవశ్యంలో ముంచెత్తాయి. అంతర్లీనంగా పతిని దైవంగా భావించే అందమైన యువతి ఆలాపించిన స్ఫూర్తిదాయకమైన, మధురమైన, పరమోత్కృష్టమైన గీతం. అది ఆలాపించిన తీరు మనం విన్నాం. అఫ్కోర్స్ ఈ పాటకు నాకు అవినాభావ సంబంధం ఉంది. నాకు అర్థమైనంత మేరకు ఈ పాట తెలుగు సినీ గీతాల చరిత్రలో తలమానికంగా నిలుస్తుందని నా అభిప్రాయం, నా నమ్మకం కూడా. ఇది ఆలాపించినటువంటి సుశీలమ్మకు వేల వేల వందనాలు, నమస్సుమంజరులు. ఈ సినిమా గీతాల్లో ఇంకొక విశేషం ఏంటంటే, ఇదే ట్యూన్లో ఇంతే మధురంగా ఏఎం రాజా గారు నీ సిగ్గు సింగారం అనే పాటను ఆలపించారు. ట్యూన్ అదే. వింటే స్వర్గ విహారం చేస్తున్నట్టు, ప్రేమ శిఖరాన్ని అధిరోహించిన ఫీలింగ్ కలుగుతుంది. రాజాగారి సింగింగ్ ది అల్టిమేట్. సందర్భానికి నప్పుతుంది. కోమలమైన గొంతు అతనిది. మనసును రంజింపజేసే ఆయన గీతాలాపన ఒక మధురమైన స్మృతి. ఆ పాట మనం ఇప్పుడు విందాం. నీ సిగ్గే సింగారమే, నీ సొగసే బంగారమే, నీ సిగ్గే సింగారమే, ఓ చెలియ నీ సొగసే బంగారమే, కనులారాగని మెచ్చేనే ఓ వనలక్ష్మి, మనసిచ్చి దిగి వచ్చేని. ఓ నీ నవ్వు పూలు అవే మాకు చాలు, నీ వయ్యారాలు అవే వేల వేలు, ఓ పేదరాల మరే పూజలేలా, మాపై నీ దయ చూపవా ఓ నా చెలి, నీ సిగ్గే సింగారమే, ఓ చెలియ నీ సొగసే బంగారమే, నీ సిగ్గే సింగారమే. ఓ మా తోట పూచే వసంతం నీవే, మా బాట చూపే ప్రభాతం నీవే,
మాలోన కొలువైన మహాలక్ష్మి నీవే, మాపై నీ దయ చూపవావో చెలి, నీ సిగ్గే సింగారమే ఓ చెల్లియ, నీ సొగసే బంగారమే, కనులారగని మెచ్చేనే ఓ వనలక్ష్మి, మనసిచ్చి దిగి వచ్చేనే ఓ. భాగ్యరేఖ సినిమాలో మిగతా పాటలు కూడా చాలా మధురమైనటువంటి గాత్రంతో పాడి అద్భుతమైనటువంటి ఫలితాలను అందించాయి. ఈరోజు కూడా ఎప్పుడో 75 సంవత్సరాల కింది సినిమా, ఆ సినిమాలో ఉన్న పాటలు రాత్రి నిద్రపోయే ముందు ఒకసారి వింటే మనస్సు నిమ్మలపడి మంచి గాఢ నిద్ర వస్తుంది, అందమైన కలలు వస్తాయి. ఇది యథార్థం కూడా. ఇందులో మెలోడ్రామా ఉండదు. నందమూరి తారక రామారావు గారు, జమున గారు ఇద్దరు ఒక లిమిట్స్లో, ఒక పరిధిలో చాలా అందంగా సింపుల్గా నటిస్తారు. కానీ అది ప్రేక్షకులకు జీవితంలో మర్చిపోలేనటువంటి అనుభూతిని, అనుభవాన్ని మిగిల్చాయి. అయితే ఈ సినిమాలో ఇంకా